తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. జగన్ డిజిటల్ బుక్లో తొలి పేరు ఎవరిది అంటే వాళ్ళ పార్టీ వాళ్ళదే. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే టైం బాగోనప్పుడు తాడు కూడా పాము ఎగరిసిద్దంట. అట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఎట్లాగంటే మమ్మల్ని అంటూ ఉంటారు చూసారు పెద్దలు, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, బోల్తా కొట్టింది బుల్లులు పెట్టని. అట్లాగే ఈయన డిజిటల్ బుక్ అని ఒకటి పెట్టారండి. ఎందుకు పెట్టారు ఏంటి అంటే, సాక్షాత్తు యువగళం యాత్రలో అప్పుడు లోకేష్ ఏం పెట్టారు, రెడ్ బుక్ అని చెప్పేసి అన్నారు. ఇది చట్ట విరుద్ధంగా ఎవరెవరు పనులు చేసినా, చట్ట వ్యతిరేకంగా ఏదైనా కార్యకలాపాలకు పాల్పడినా వాళ్ళ పేర్లన్నీ రెడ్ బుక్లో నమోదు చేసుకుంటాను, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వ్యవహారం ఏంటో తెలుస్తానని నారా లోకేష్ అప్పుడు చెప్పారు. ఇది ఒక ఎత్తు అయితే, ఆయన నేను పేర్లు రాసుకుంటున్నాను అనగానే వైసీపీలు మామూలుగా రెచ్చిపోవాలా. ఏ తరహాలో అంటే, సాక్షాత్తు మాజీ మంత్రి కొడాలి నాని అయితే రెడ్ బుక్ అంట, ఏడబెట్టుకుంటావు పెట్టుకో మడిచి అది ఇది అని చెప్పేసి ఇష్టాంతరీతిగా మాట్లాడాడు. తీరా కట్ చేస్తే కూటమి అధికారంలోకి రాగానే ఎక్కడ ఎవరిని మడతేస్తారు అనుకున్నారో కానీ ఇక రెడ్ బుక్ గురించి పెద్దగా ఎవరు మాట్లాడలేదు. ఇక అప్పుడప్పుడు కొంతమంది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అన్న వాళ్ళను కూడా ఎక్కడా కూడా అరెస్టులు చేయలే, ఎందుకంటే వాళ్ళు చట్టపరమైన చర్యలకు మాత్రమే పాల్పడతామని నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు. ఇక ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే, పలు సందర్భాల్లో ఎవరెవరు తప్పులు చేసినా, రూల్స్ అతిక్రమించినా గుర్తుపెట్టుకోండి, రేపు మరలా నేను వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతల ఉన్నా లేకపోతే రిటైర్ అయిపోయి ఉన్నా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, మీ బట్టలు ఊడి తెప్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇంతవరకు బాగానే ఉంది. సో దాని తర్వాత ఇంకొక అడుగు ముందుకు వేసి మొన్న ఈ మధ్య కూడా మాట్లాడారు. ఏంటి అంటే, డిజిటల్ బుక్ అది ఒకటి రెడీ చేసేసాను, ఒక యాప్ అది. సో ఆ యాప్ ద్వారా మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది, మీరు స్కాన్ చేసుకొని మీకు మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఎవరెవరైతే ఇష్టానురీతిగా వ్యవహరించారో, రూల్స్ అతిక్రమించారో, లేకపోతే మీ పైన దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరూ డీటెయిల్స్ మీరు అంటే ఫిర్యాదుదారుడు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి పంపించండి అని చెప్పేసి అన్నారు. సరే బాగుంది, అది కూడా మంచిదే కదా, ఎందుకంటే వైసీపీ వాళ్ళపైనే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ యొక్క ఆరోపణ. సో వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఒక భరోసా ఇద్దామనే ఉద్దేశం మీద ఆ యాప్ పెట్టారేమనుకోవచ్చు. సరే, ఇప్పుడు ఆ ఫిర్యాదుల్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం గత వీడియోలో. ఏంటి అంటే, ఎవరెవరు బాధితులు ఉన్నారో, అప్పుడు బాధితుల్లో వైఎస్ షర్మిల గారు బాధితురాలేగా, మరి ఆవిడ కూడా ఫిర్యాదు చేయొచ్చు. వైఎస్ సునీతారెడ్డి గారు బాధితురాలేగా, ఆవిడ ఫిర్యాదు చేసుకోవచ్చు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు కదా. ఇప్పుడు తాజాగా ఏంటి అంటే, ఒక విచిత్రమైన పని, ఒక విచిత్రమైన ఘటన, ఒక విచిత్రమైన కంప్లైంట్. ఎవరిపైన అంటే, వాళ్ళ పార్టీకి సంబంధించిన మహిళా మాజీ మంత్రి. ఇందుకు ఎవరో మహిళా మంత్రి తెలుసా మీకు? విడుదల రజని, చిలకలూరుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. ఆవిడ పైనే ఫిర్యాదు వచ్చింది. ఇది ఎక్కడ గోలరా దేవుడా. నేను మామూలుగా ఎవరైనా సరే దాడులకు పాల్పడితే ఊరిని కొంచెం భరోసా ఇవ్వడానికి కార్యకర్తల కోసమో, లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు భయపెట్టడం కోసమో, ఆ నాయకుల్ని కొంచెం వెనకడుగు వేపించడం కోసమో ఈ రకమైన మనం బుక్ పెడితే ఎంగిపల్లి సుబ్బిసాగుకు వచ్చింది అన్నట్టుగా ఈ రకంగా మనం బుక్ పెడితే అది తిరిగి మనకే తిరిగి కొడుతుందని చెప్పేసి ఇప్పుడు ఆ విడుదల రజనీ పైన కంప్లైంట్ వచ్చింది. ఎందుకు ఆ కంప్లైంట్ ఫిర్యాదుదారుడు ఎవరో తెలుసా? ఇదే చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అంట, రావు సుబ్రహ్మణ్యం. ఈ రావు సుబ్రహ్మణ్యం అనే అతను ఎవరు, మరి ఆయన ఎందుకు ఫిర్యాదు చేశాడు అని అంటే, వైసీపీ అధికారంలో ఉండగా ఆయన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడట. ఇతని ఇల్లు, పార్టీ ఆఫీసు, కారు అన్నీ ధ్వంసం చేశారట. అది విడుదల రజనీ గారి ద్వారా జరిగిందట, ఆవిడ చేపించారట. సో ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉండగా ఈ ప్రకారంగా నా ఇల్లు, నా కారు, నా పార్టీ ఆఫీసే ధ్వంసం చేశారు అని చెప్పేసి ఈ రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఈ డిజిటల్ బుక్కి కంప్లైంట్ లాంచ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు యూరప్ పర్యటన. సో ఇప్పుడు ఏమనుకుంటారు, అరే మన టైం చూసి మరీ దారుణంగా ఉంది, ఎందులో చేయబెట్టినా మజే, ఏది మాట్లాడినా ఎదురు దెబ్బ తగులుతుంది, ఏ పని పూనుకున్నా కానీ తిరిగి వస్తుంది అనే తరహాలో జగన్మోహన్ రెడ్డి అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు.
మరి దీనికి వైసీపీ ఎలా డిఫెండ్ చేసుకుంటుందో ఇది ఊహించలా. ఎందుకంటే ఈ కంప్లైంట్లు ఇవన్నీ కూడా అధికార పార్టీ మీద వస్తాయని చెప్పేసి అనుకున్నారేమో, లేకపోతే ఇంకా వైసీపీ వాళ్ళు ఏమి కూడా అధికార పార్టీ పైన ఇంకా ఫిర్యాదులు చేయలే. కానీ వైసీపీ బాధితులు ఉన్నారు చూసారా, వాళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్ చేశారు. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. ఇదే పరిస్థితి అలా ఉంటుందన్నమాట. సో నిజంగా కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టే లెక్క అయితే కొడాలి నాని ఇంతకాలం బయట ఉండడు, జోగి రమేష్ బయట ఉండడు, పేరు నాని ప్రెస్ మీట్లు పెట్టి ఎలా పడితే అలా మాట్లాడు, రోజా అయితే విచ్చలవిడితనంగా మాట్లాడుతుంది. కానీ ఎక్కడైనా ఎవరైనా సరే ఇష్టారీతికి అరెస్ట్ చేశారా వైసీపీ అధికారంలో చేసినట్లు? ఇలా దానికి గల కారణం ఏంటి అంటే మనం చట్టాలు రాజ్యాంగం వాటి ప్రకారం అవి పని చేసుకుపోతాయని పదే పదే చంద్రబాబు కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో మరి దీనికి ఏమని చెప్పుకోవాలి ఇక? సో విధంగా చెప్పాల్సి వస్తే వీళ్ళు ఏదైనా సరే కార్యక్రమం పూనుకున్నారు అంటే అది తిరిగి సాయసి కొడుతుంది అనమాట వీళ్ళని. ఇట్లా ఉంది పరిస్థితి. సో ఇది ఒక మచ్చుతోన కనుక్కోవాలా. ఇక ముందు ముందు ఎంతమంది మీద ఫిర్యాదులు వస్తాయో అవి కనుక తీసుకుంటే ఈ కూటమికి సంబంధించిన పార్టీలపైన ఆ నాయకులపైన వచ్చే ఫిర్యాదుల కంటే కూడా వీటిపైన ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఈ ఫిర్యాదుదారుడు డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఒకసారి కంప్లైంట్ లాంచ్ చేశారంటే అతను ఎవరు, ఎక్కడ ఏరియా, అతని మొబైల్ నెంబర్ ఏంటి, ఇంటి అడ్రస్ ఏంటి, ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి, మొత్తం వచ్చేస్తాయి డేటా. సో ఇప్పుడు ఏదైనా ఆర్టిఫిషియల్గా చేద్దాం అనుకుందాం. ఒకవేళ ఆర్టిఫిషియల్గా చేస్తే మళ్ళీ ఆ గుట్టు బయటపడితే అసలుకే మోసం వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది, విడుదల రజనీ పైన వచ్చింది. ఇప్పుడు ఇది ఒకటే కంప్లైంట్ ఇంకా ఆవిడ పైన వచ్చింది. మరి ఆల్రెడీ ఒక కేసు ఉంది చూసారా, శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్స్ ఏదో ఉంది, వాళ్ళని బెదిరించి అప్పట్లో మరి 2,20,00,000 రూపాయలు ఇంక్లూడింగ్ పాల్ జాషువా అనుకుంటా అతని పేరు, ఎస్పీ. సో ఆయన్ని అలాగే ఆవిడ పిఏ వీళ్ళందరూ కలిసి ఇది చేశారు అని చెప్పేసి వచ్చింది. మరి అవేంటి ఇదేంటి, ఇది ఒక విడుదల రజనీతోనే ఆగుతుందా, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయా, ఇంకా ఏమైనా ఫిర్యాదులు బయటకు వస్తాయా? అలా తీసుకుంటే ప్రతి నియోజకవర్గంలో ఆ బాధితులు ఉంటారు, అప్పుడు ఏదైనా సరే చేసిన వాళ్ళు. సో ప్రధానంగా ఏంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జరిగినవి బయట పెడితే చాలు. అసలు అప్పుడు దాకా ఇంకా విచిత్రం ఏంటి అంటే అప్పుడు దాకా వైసీపీలో ఉన్నవాడు వైసీపీ అధికారంలో ఉండగా ఇప్పుడు కూటమి వైపు వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కనుక రైజ్ చేస్తే ఏంటి పరిస్థితి? ఎందుకంటే అప్పుడు ఏమేమి జరిగినాయి అనేది వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఆ డీటెయిల్స్ మొత్తం బయట పెట్టేసి ఆ కంప్లైంట్ లాంచ్ చేస్తే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి తగిలేటట్టు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే విడుదల రజనీ పైన ఈ విషయం బయటకు వచ్చింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యూరోపియన్ టూర్, ఆ టూర్లో ఉన్నారు. సరే ఆయన ఏదో మరి ఎక్కడెక్కడో విహరిస్తారా, మా తర్వాత వస్తారు, వచ్చిన తర్వాత ఏం చెప్తారు దీనికి సమాధానం? ఇక వైసీపీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే అది అవుతుందా? ఇట్లా తటస్థులు ఎవరైనా ఇస్తే, అది వైసీపీ వాళ్ళ మీద ఇస్తే అప్పుడేం చేస్తారు? సో ఇప్పుడు ఈ ఫిర్యాదులన్నీ కూడా నిజంగానే పరిష్కార మార్గం వైపు వెళ్తే వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఎప్పుడు తీసుకుంటారు? ఆ చర్యలు తీసుకునేది కూడా వీళ్ళు అధికారంలోకి వస్తే. అధికారంలోకి రావాలి అని అంటే ప్రజల ఆమోద యోగ్యం పొందాలి, ఒకటి ప్రజల నమ్మకం పొందాలి. సో ఈ తరుణంలో ఇప్పుడు ప్రజలకి ఆయన పైన ఏమైనా సరే నమ్మకం కలుగుతుందా, సాధ్యపడుతుందా జగన్మోహన్ రెడ్డి 2029లో అధికారంలోకి రావడానికి? ఒకవేళ 2029లో రాకపోతే 2034లో అనుకుంటారా? లేదు ఒకవేళ 2034 కాకపోతే 39 అనుకుంటారా? ఇలా ఎప్పుడు? సో దీనికి సంబంధించిన విధానం ఇలా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు ఏమడిగినా సరే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? ప్రజల పక్షాన పోరాడాలి, ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా. అలా పోరాడకుండా ఇదిగో బెదిరింపు చర్యలు ముందు వీళ్ళపైన ఎక్కడ అటాక్ చేస్తారని, ఇదిగో రేపు నేను వచ్చేస్తే ఇచ్చేస్తారు, రేపు నేను వచ్చేస్తే ఇచ్చేస్తా, అది ఇదేని ముందే భయపెట్టేశారు అనుకోండి, కొంచెం ఒకడికి వెనకేస్తారు, ఒకడికి వెనక్కితే మనం సేఫు అనే ఆలోచనలు ఈ రకమైన ధోరణిలో ఉన్నారా ఏంటి? సో చూద్దాం. మొత్తానికి విడుదల రజనీ పైన అయితే ఫిర్యాదు అందింది. మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.